ఈ రోజు తనీష్ కేక్ కట్ చేయబోతున్నాడు. దానికోసమే ఇట్లా మంచిగా రెడీ అయ్యాడు. ఏంటో మా మమ్మీ మా అక్కకైతే నెల నెల చక్కగా కేక్ కట్ చేపించింది. నాకు 3 మంత్స్ తర్వాత కట్ చేపిస్తుంది అనుకున్నాడో ఏమో గానీ కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. లెగిస్తే ఏడుస్తున్నాడు, లేదంటే పడుకుంటున్నాడు. వాడి చేత కేక్ కట్ చేపించడానికి మేము పడ్డ తిప్పలు చూడండి. కేక్ ఏదో కొంచెం నార్మల్‌గా ఉందనిపించింది. దానికి కొంచెం ఏదో డెకరేషన్‌గా నేను ఆ ఫ్లవర్స్ అవి పెట్టానన్నమాట. ఫోటోస్‌లో మంచిగా కనిపిస్తది కదా అని చెప్పనని. ఇంకా మనోడు మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు కానీ అస్సలు లెగవట్లేదు. ఇంకా సరే అని చెప్పిన ఇలా ఫోటోస్ తీద్దామంటే పడుకున్నట్టు అంత ఏం బాగా అనిపించలేదు. సర్లే కొంచెం సేపు వదిలేసేద్దాము. లెగిస్తే లేచాడు, లేదంటే ఇంకా కేక్ లోపల పెట్టేసేసి మళ్ళీ తర్వాత ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంకెంత ట్రై చేసినా లెగవట్లేదన్నమాట. మళ్ళీ ఇంకా అదే కేక్ తీసుకెళ్ళి లోపల పెట్టేసాము. ఏంటో ఇప్పుడిప్పుడే కొంచెం లేచి అట్లా ఏడుస్తా ఉన్నాడనమాట. సరే ఇప్పుడు కొంచెం కామ్ అయితే ఇప్పుడు ఫోటోస్ అయితే తీద్దాంలే అని చెప్పనని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అన్ని పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ మా అమ్మ క్లాప్స్ కొట్టి వాడితో మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు. లేదు ఆపేస్తే కనుక సీరియస్ గా చూస్తున్నాడు. ఇట్లా ఇంట్లో పిల్లలతో కేక్ కటింగ్ ఫోటోస్ పెట్టుకున్నప్పుడు మా అమ్మకి చేతి నిండా పని ఉంటుంది. ఎందుకంటే ఫోటోస్ వీడియోస్ తీయడానికి మా అమ్మ రాదు కాబట్టి ఇంకా మిగతా పని అంతా మా అమ్మే చూసుకోవాలి. వాళ్ళని కూర్చోబెట్టడం, ఫొటోస్ లో బాగాలేదు ఇలా కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టి ఇంకా ఆమె చేయాలి. నా వల్ల కాదమ్మా తల్లి అని చెప్పి లాస్ట్ లో డాన్స్ కూడా వేస్తుంది.